శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, ఈ కలికాలంలో మనుషులను నమ్ముకునే బదులు పిశాచాలను నమ్ముకోవడం చాలా బెస్ట్. మనుషులు నమ్ముకుంటే నేను 7.5 సంవత్సరం రోడ్డును పడ్డా. ఇది ఎదుటి మనిషిని నమ్ముకోవడం కంటే మన కాళ్ళ మీద మనం ఆధారపడడం నయం. ఏంటి, ఈ మనుషుల్ని ప్రేమించే కంటే పిశాచాలను ప్రేమించడం చాలా బెస్ట్. మనుషులు నమ్ముకోవడం వల్ల రోడ్డును పడ్డా నేను 7.5 సంవత్సరం. అదే పిశాచాలు నమ్ముకోండి. ఏంటి, పిశాచాలు నమ్ముకోండి. పవర్ బాల్ లాటరీ చెప్తుంది, హీరో మిలియన్స్, మెగా మిలియన్స్, జాక్పాటు, మట్కా, గుర్ర పందాలు, క్రికెట్ బెట్టింగు, జూదాలలో ప్యాకెట్లు. ఈ జూదాలలో ఎలా రిజల్ట్ పొందాలనేది నీకు సీక్రెట్స్ చెవులో చెప్తుంది. యక్షిని కూడా పిశాచలే కదా. వాళ్ళని నమ్ముకోవడం వల్ల నిధులు, నిశ్శాపాలు, ఏది కోరితే అది కోరిన కోరికలు కూడా తెచ్చిస్తుంది. దేవుణ్ణి కూడా నమ్ముకోండి. దేవుణ్ణి కూడా నమ్ముకోవడం వల్ల, దైవశక్తిని, పిశాచి శక్తిని నమ్ముకోవడం వల్ల మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అదే మనిషిని నమ్ముకోండి, ఎప్పుడు చూసినా మనిషిని ఎలాగా కింద దొక్కాలా, ఎలాగా వాడిని రోడ్డును పడేయాలా, ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర, ట్రాప్ చేయడం, మోసం చేయడం, ఏంటి, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మనిషికి ఉన్న నైజం మాట అది. ఒక మనిషిని ఎలా బ్యాట్ చేయాలి, ఒక మనిషి ఎలా కించపరచాలి అనేదే చూస్తుంటాడు. ఆ మనిషి ఏమి ఎదుగుదల ఉండదు, పతనానికే కారణం అలా చేయడం వల్ల. వదిలేస్తానండి మనుషులను, ఎవరిను అసలు సొసైటీనే వదిలేశాడు ఈరోజు హరికృష్ణ. ఎందుకు? ఎదుట మనిషి మనకి పతనం చేయడానికే చూస్తాడు. ఎదుటి మనిషి ఎప్పుడూ కూడా పతనం చేయడానికే చూస్తాడు. అది ఎదుట మనిషిని నమ్ముకోకండి. అయితే ఎదుటి మనుషుల్ని నమ్మకడం కంటే పిశాచాలని, దేవుణ్ణి నమ్ముకోవడం చాలా బెస్ట్. అందుకే నేను ఎప్పుడు కూడా రోజు దేవుణ్ణి నమ్ముకుంటున్నా. ఇటు కాశీ వెళ్ళాను, ఈశ్వరుడికి పూజ చేశాను, ఇటు శివుడికి నీళ్ళు పోసాను. అలాగే ప్రతిరోజు కూడా నేను శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నీళ్ళు పోయడం వల్ల విభూది పొట్లాలు దేవాలయంలో సమర్పించడం వల్ల నేను ఒక హ్యాపీనెస్ అనేది పొందుతున్నాను. విచ్చలవిడిగా డబ్బు, బ్లాక్ మనీ నాకు వచ్చేస్తుంది, మంచిగా ఉంటున్నా. జూదాలలో, షేర్ మార్కెట్లో, బిట్కాయిన్స్లో విజయాలు సాధించాను. ఈ సృష్టిలో దైవశక్తి ఎంత ఉన్నదో దుష్టశక్తి కూడా అంతే ఉంది. ఇటు దుష్టశక్తిని కూడా పూజించేటప్పుడు దైవశక్తిని కూడా మనం పూజిస్తూ ఉంటే దుష్టశక్తులు హాని చేయవు. అది ఇటు దుష్టశక్తి ఎప్పుడైతే సాధిస్తావు అనుకుంటున్నావో, దైవశక్తిని సాధిస్తే దుష్టశక్తి చేసే పనులు, అంటే మనుషులు, పిశాచాలకు కూడా ఇలాంటి నైజం ఉంటుంది. మనిషికి ఉండే నైజం ఉంటుంది. ఏంటి, పిశాచాలు కూడా సరిగ్గా పిశాచాలకి మనం ప్రేమించకపోతే గుడ్డలిప్పి రోడ్ల మీద తిరిగేలా చేస్తాయి పిశాచాలు కూడా. అది స్వచ్ఛమైన ప్రేమ చూపించండి పిశాచాల మీద. పిశాచాలు కూడా మనుషులు నమ్ముకుంటే రోడ్డును పడతావు, పిశాచాలు నమ్ముకుంటే బట్టలిప్పి తిరుగుతావు, అంతే తేడా. పిశాచాలని అంటే ప్రేమించేది స్వచ్ఛమైన ప్రేమ. నీ వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముకుని పిశాచాలని ప్రేమించండి. అది హరికృష్ణ. ఈ రాహుకేతు నేను ఛానల్ పెట్టి సంవత్సరమైన కారణంగా నేను ఈరోజు మీకు నా హృదయపూర్వక నా అనుభవాలు
ప్రజలతో షేర్ చేసుకుంటున్నా. అది ఇప్పుడు ఈ పాఠంలో ఏంటంటే, మనిషిని నమ్ముకునే బదులు పిశాచాలని నమ్ముకోవడం వల్ల మనల్ని కోటీశ్వరులు చేస్తుంది. మనుషుల్ని నమ్ముకుంటే ఏమీ లేదు, నేను ఎలా అనగదొక్కాలా అనేది చూస్తారు. అదే పిశాచాన్ని నమ్ముకోండి, కోటీశ్వరుని చేసేస్తుంది. అది సింపుల్గా చెప్పాను. కరెక్ట్గా ప్రేమించండి పిశాచాలని, యక్షిని దేవతల్ని, కర్ణ పిశాచిని, బేతాళుల్ని, వీళ్ళందరినీ కూడా మీరు కరెక్ట్గా పూజించండి. లేదంటే మనిషిని నమ్ముకుంటే ఏం లేదు, రోడ్డును పడతావు. పిశాచాలను నమ్ముకుంటే చేస్తే కోటీశ్వరుని చేస్తుంది, లేకపోతే గుడ్డ ఊడదీసి రోడ్డు మీద పిచ్చోళ్ళ తిప్పించి గొద్ద దెంగి పూకు దెంగి మొడ్డ కోసి వదిలేస్తుంది. నా కొడకల్లారా, కరెక్ట్గా మీరు సాధన చేయండి. శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. శ్రీ మాత్రే నమః.